मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఒక నిమిషం కిట్టి, ఇప్పుడు ఆ మధ్యలో ఈ సీట్స్ ని వేయాలి. నువ్వు వేస్తూ ఉంటో నేను వెంటనే వస్తాను. అర్జెంట్ గా ఒక కాల్ చేయాలి. బాయ్ బాయ్. అలాగే. సార్ అన్నారే, మరి ఏమిటి ఇంత బోరింగ్ పని చేస్తున్నారు? థ్యాంక్ యూ హనీ. వెల్కమ్. అసలు నేను ఎందుకు థ్యాంక్స్ చెప్పానో కూడా అడిగాడేమో చూడు. కిట్టి, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఏమిటి? అడుగు. బెండకాయని ఎందుకని లేడీస్ ఫింగర్ అంటున్నారు? జెంట్స్ ఫింగర్ కూడా ఇలాగే కదా ఉంటుంది. హనీ, నేను నీకు అసలు ఎందుకు థ్యాంక్స్ చెప్పానో నువ్వు నన్ను అడుగుతావా లేదా? అవును కదా, ఎందుకు చెప్పావు? ఎందుకంటే నువ్వు మా గార్డెన్ లో గుంటలు తీయబోతున్నావు. అలాగా? ఎవరు నాకు దీని గురించి చెప్పలేదే. నేను చెప్తున్నాను కదా, నువ్వు నా కోసం గుంటలు తవ్వు, నేను వెళ్ళి నీకు హాట్ చాక్లెట్ తీసుకొస్తాను. హాట్ చాక్లెటా? నా ఫేవరెట్. అరే, ఇక్కడ హనీ ఏం చేస్తున్నాడు? అరే దేవుడా, నువ్వే వీడిని తయారు చేసావా? అని నువ్వు నా గార్డెన్ మొత్తం తవ్వేసావా? చప్పట్లు కొట్టావు. ఇప్పుడు నేను చప్పట్లు కొట్టలేను. కిట్టి నన్ను ఇది తవ్వమని చెప్పింది. ఏం శబ్దం ఇది? ఫ్రిడ్జ్ లో పెట్టిన ఐస్ క్రీమ్ ఇందకే కరిగిపోయింది. నా గార్డెన్ లో ఒక పెద్ద స్టాచ్యూ దొరికింది. చప్పట్లు కొట్టండి. వావ్, యాంటిక్ శిల దొరికిందా? నేను లక్షాధిపతి అయిపోయాను, కోట్లాధిపతి అయిపోయాను. దీన్ని అమ్మితే డబ్బులు బాగా వస్తాయి. శబాష్ శబాష్ శబాష్, పార్టీ వాళ్ళ కన్నా గారు. అసలు ఈ స్టాచ్యూ ఇక్కడ ఎలా ఉంది? ఇది దొంగిలించిన శిల కదా. ఇది రాణా సార్ గారి శిల. ఇది మీరు ఎలా రాణా సార్ విగ్రహం అంటారు? ఇది ఒక అమ్మాయి విగ్రహం కదా. ఇది రాణా సార్ గారి ఇంటి నుంచి దొంగిలించబడింది. ఈ రోజు న్యూస్ పేపర్ చూడలేదా? ఇది ఎవరి ఇల్లు చెప్పండి. ఏమో నాకు తెలీదు సార్, నేను ఇప్పుడే నిద్ర లేచాను. అవునవును, ఇప్పటిదాకా కన్నా సార్ లోపల ఉన్నారు, ఇప్పుడే బయటకు వచ్చారు. పోలీసులే మోసం చేయాలని చూస్తావా? వీళ్ళని పట్టుకోండి. అరే, మీ చేతిలో ఉన్న లాఠీ కింద పడేయండి. నేనేం చేయలేదు, నన్ను వదిలేయండి ప్లీజ్. అవన్నీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత ముందు పద. నన్ను వదిలేయండి, నేను నిర్దోషిని. లేదు, ఏదో కన్ఫ్యూజన్ గా ఉంది. కన్నా సార్ ఇలాంటి పని ఎప్పుడూ చెయ్యరు. రండి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కన్నా సార్ ని తీసుకువద్దాం. ప్లీజ్ కన్నా సార్, మీరు ఇలా చేస్తారని నేను అనుకోలేదు. పండా సార్, నేను అసలేం చేయలేదు. ప్లీజ్, ఏంటి అలా మాట్లాడుతున్నారు? రాణా గారి ఇంటి నుంచి మీరు ఈ శిలని దొంగిలించారు. లేదు ఇన్స్పెక్టర్ గారు, కన్నా సార్ చాలా మంచివారు. ఈయన మంచితనం ఏంటో తెలుస్తూనే ఉంది. 10 లక్షల రూపాయలు విలువ చేసే శిలని దొంగిలించారు. సార్, ఈయన దొంగ కాదు. అంటే మీ ఉద్దేశం ఈయన తాజ్ మహల్ దొంగిలిస్తేనే దొంగని ఒప్పుకుంటారా? మొన్న కింద పడి పగలు కొట్టుకున్నాను కొత్త ఫోను. నన్ను నమ్మండి, నేను దొంగని కాను. చప్పట్లు కొట్టండి. ఇన్స్పెక్టర్ పాండా గారు, మీరు ఎందుకో కన్ఫ్యూజ్ అవుతున్నారు. అవును, ఈయన ఇంట్లో షోపీ కూడా 200 మాత్రమే కొంటారు. అవును, 10 లక్షల రూపాయలు జీవితంలో చూసే వండరు సార్. సార్, ఈయనకి యాంటిక్ లో అస్సలు ఇంట్రెస్టే లేదు. ఈయన ఒక్కసారి కూడా మ్యూజియం కి వెళ్ళలేదు. అరే, మీరందరూ కలిసి నన్ను తిడుతున్నారా లేకపోతే కాపాడుతున్నారా? కొంచెం అర్థం చేసుకోండి సార్, మిమ్మల్ని కాపాడడానికి మేమంతా ప్రయత్నిస్తున్నాము.
మీరు అనుకుంటున్న విధంగా ఇదేమీ అంత మామూలు విషయం కాదు. గత నెల రోజులుగా ధనవంతుల ఇళ్ల నుంచి, గుళ్ళ నుంచి, మ్యూజియాల నుంచి శిలలు దొంగిలించబడ్డాయి. ఇదంతా ఒక గ్యాంగ్ చేస్తున్న పని. చైనాలో మా మామయ్య పేరు చాంగు. నాకు నిజంగానే లేదు, ఒక గ్యాంగ్. చప్పట్లు కొట్టండి. ఓ, మిమ్మల్ని అభినందించాలా? మిమ్మల్ని లోపల పెట్టి చితకబాతే మీ గ్యాంగ్ గురించి పూర్తిగా చెప్తారు. నాకు బోర్ కొడితే నైట్ అంతా పాటలు పాడుతాను. నన్ను కొడతానని చెప్తే నేను వెంటనే పారిపోతాను. చప్పట్లు కొట్టండి ప్లీజ్. ఆగండి. కన్నా సార్, వద్దు, ఆగండి, వెళ్ళకండి. మీరు ఇక్కడ నుంచి వెళ్ళారంటే మీరే తప్పు చేశారని అందరూ అనుకుంటారు సార్. నేను ఇక్కడ నుంచి పారిపోకపోతే వీళ్ళు నన్ను టార్చర్ చేస్తారు. మీరేమి కంగారు పడకండి. మీరు తప్పు చేయలేదని మేము అందరికీ అర్థమయ్యేలా చెప్తాం సార్. నన్ను వదిలేరా రే మిసాలోడా, నేనేం చేయలేదురా. ఒకవేళ కన్నా గారిని మీరు ఈ కేసు నుండి తప్పించినా సరే, ఆయన నా స్టేషన్ లో చేసిన పనికి 3-4 ఏళ్లు జైల్లో పెడతాను. ఇది తప్పదు. మీరు టెన్షన్ పడకండి సార్. మేమందరం కలిసి అంతా సరి చేస్తాం. రండి సరి చేద్దాం. నేను బని సార్ సరిగ్గా పెడతాము. అరే గారిదా, నిన్ను ఎవరు ఏం చేయమని చెప్పలేదు. కన్నా సార్ని కాపాడదామని చెప్తున్నారు. ముందు లాకప్ లో వెయ్యండి. ఈ శిల గురించి ఎవరికి ఏమీ తెలియకూడదు, అర్థమైందా? సార్ జైల్లో ఉన్నారు. మా అందరికి కష్టంగా ఉంది. ఎందుకు? మేము ఇక్కడ ఉన్నాం కదా. కన్నా గారు లేకపోవడం మేడం గారికి చాలా చింతగా ఉంది. మేడం, ఎలాగైనా సరే కన్నా సార్కి మనం సాయం చెయ్యాలి. నాకు అర్థం కావడం లేదు. ఎలా తను నిర్దోషాన్ని నిరూపిస్తాం? ఇన్స్పెక్టర్ పాండా గారు ఒక గ్యాంగే ఉందని మనతో చెప్పారు కదా. నిజంగా గ్యాంగే ఉంటే ఆ 10 లక్షల రూపాయల సెల్ని వాళ్ళు వదిలిపెట్టారు. కానీ ఇప్పుడు అది స్టేషన్ లో ఉంది కదా. నా దగ్గర కన్నా సార్ నిరపరాధం నిరూపించడానికి ఒక ఆధారం ఉంది. అందరూ రండి, వినండి. మిత్రమా, శిల పోలీస్ స్టేషన్ లో ఉంది. ఏంటిది? ఇటువంటి న్యూస్ ని లీక్ చేసింది ఎవరో? ఏంటి ప్లాన్? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఆ సెల్ ని దొంగిలించిన వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్ళుంటారు. మనం అక్కడికి వెళ్లి వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందాం. చికెన్ బిర్యానీ కొనుక్కోవడానికి కొట్టుకు వెళ్తాను. నీ వల్ల అనవసరంగా ఈ జైల్లో కూర్చున్నాను. చప్పట్లు కొట్టండి. ఇలా చాలు. నువ్వు ఇలాగే కవితలు చెప్తున్నావంటే మెంటల్ టార్చర్ కేసు కింద నిన్ను 30 సంవత్సరాల పాటు జైల్లో ఉంచుతాను. ఎవరు మీరు? నా స్టేషన్ అంటే రేసింగ్ గ్రౌండ్ అనుకున్నారా ఏంటి? మర్యాదగా బయటకు పోండి. సార్, మమ్మల్ని కాపాడండి. వాళ్ళు మమ్మల్ని కొడుతూనే ఉన్నారు. ఎవరది? నేను నిన్ను వదలను. నా బండి హెడ్ లైట్ ను పగలగొట్టాను. స్వీట్ హార్ట్? అవును, నా కారు యొక్క హెడ్ లైట్ చాలా ఖరీదైనది. 1927 మోడల్. నేను కొత్త దాన్ని కొనిచ్చేస్తాను. అది ఎలా సరిపోతుంది? అది చాలా పాతది. నేను ఇప్పుడు నీ బండిని పగలగొడతాను చూడు. ఓ, ఏంటిది? నా మాట వినండి, వదలండి. పోలీస్ స్టేషన్ లో ఇలా చేయడం చాలా దారుణం. నా పరువు ప్రతిష్టలు మంట కలిసిపోతాయి. అరే, నన్ను వదిలేసి వెళ్తారేంట్రా? కాపాడండి. ఏంటి అసలేం చేస్తున్నారు? చూడండి, ముందు దెబ్బలు తినే వాళ్ళు సిద్ధమవ్వండి. బండిని వాళ్ళ పైన ఎక్కించండి. వాళ్ళని పట్టుకోండి. ఎవరు ఇక్కడి నుంచి తప్పించుకోకూడదు. మేడం, పరిగెత్తనివ్వకూడదు కదా. బైక్ లో వెళ్ళనివ్వచ్చుగా. అరే గారిదా, ఎలాగైనా వెళ్ళొచ్చు. కార్లో వెళ్ళనిద్దామా? ఆ కారు ఉందా? లేదు, కానీ అడగడంలో ఏ తప్పు లేదు. ఇదిగో చూడు, ఎందుకు బండి కొడుతున్నావు? దమ్ముంటే నాతో యుద్ధం చేయి. ఈ దెబ్బ లాగుంది.
గుడ్. ఇన్స్పెక్టర్ పాండా గారు షాక్ లో పడిపోయారు. ఆయన మొహం మీద నీళ్లు చల్లి లేపండి. ఏమిటిది? నా మొహం మీద టీ పోసింది ఎవరో చెప్పండి. సారీ, నేను నీళ్ళు అనుకున్నాను. మీరందరూ ఎలా వచ్చారు? ఎలా అంటే ఖచ్చితంగా ఈ దొంగలు ఇక్కడికి వస్తారని మాకు తెలుసు. అందుకే ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే న్యూస్ పేపర్ లో న్యూస్ వేయించింది మేమే. సరో, అసలైన దొంగలు వీళ్ళే. కన్నా సార్ని వదిలేయండి. థ్యాంక్ యూ. మీరు నాకు చాలా పెద్ద సాయం చేశారు. మీ వల్లే నా ఉద్యోగం పోకుండా ఆగింది. మొన్నే అందరు ఇండియా నుంచి ఫారెన్ కి వెళ్లారు. మీరందరూ కలిసి నేను నిర్దోషినని నిరూపించారు. చప్పట్లు కొట్టండి.